భద్రాచలం శివారులో ఉన్నటువంటి 161 C/2 సర్వే నెంబర్లో 26 ఎకరాల 22 గుంటల ప్రభుత్వ భూమిని 2015-16 సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు పాతి భూ పోరాటం చేసి ఆ గుడిసెలు వేయించడం అనేది జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు భూమి కోసం ఈరోజు పేదల కోసం గుడిసెలు వేయించినాం. గుడిసెలు వేసిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈరోజు ఆ గుడిసెలను కూడా డిస్మెంటల్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వ పాలనలో పేదలకు కానీ ఏ రకంగా ఆసరా కల్పించిన పరిస్థితి లేదు. గన్పూర్ నియోజకవర్గం కావచ్చు, జఫర్గఢ మండలం కావచ్చు, పేదల పట్ల గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ 26 ఎకరాల 22 గుంటల ప్రభుత్వ భూమిలో కొత్తగా ఏర్పడినటువంటి దుర్గతండ గ్రామ పంచాయతీకి 2.5 ఎకరాల భూమి కేటాయించి మిగతా 24 ఎకరాల భూమిని ఈరోజు ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని చెప్పేసి శంకుస్థాపనలు 200 కోట్లు కూడా మంజూరు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వ భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారి అనుచరులు దీన్ని రియాల్టర్లకు అమ్ముకున్న దీన్ని ఎర్ర జెండాలు పాతి కాపాడిన చరిత్ర సిపిఐది, సిపిఐ పార్టీది. ఇక్కడ ఉన్న నాయకత్వం అని చెప్పేసి విలేకరులకు కానీ మా సోదరులకు కానీ తెలియజేస్తా ఉన్నాం. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి గన్పూర్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్న అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ భూ పోరాటం చేసినటువంటి వారి మీద అఘాయిత్యాన్ని కూడా పాల్పడ్డ బెదరకుండా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జెండాలు పాతి ఈరోజు పేదలకు పంచాలనే నినాదంతో పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన పార్టీ సిపిఐ. ఈ సిపిఐ పార్టీ పోరాటంలో దాదాపు దుర్గతండకు సంబంధించిన, కసనతండకు సంబంధించిన, కోనాచలం గ్రామానికి సంబంధించినటువంటి గిరిజనులు కావచ్చు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ వచ్చి ఈరోజు ఈ భూ పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ చరిత్ర సిపిఐ పార్టీ చేసినటువంటి భూ పోరాట చరిత్ర దీన్ని వక్రీకరించి కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్న దాన్ని తగ్గేది లేదు. ఏది ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఎవరైతే ఏం చేసినా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఇక్కడ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ త్వరితగతిన మంజూరు అయింది. త్వరితగతిన పనులు ప్రారంభించాలి. వచ్చే విద్యా సంవత్సరం నాటికి స్కూల్ ప్రారంభించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము ఈ ప్రభుత్వానికి